మార్చి 17, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం మాస శివరాత్రి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం. తిథి త్రయోదశి ఉదయం 9:23 వరకు. తదుపరి చతుర్దశి. వారం మంగళవారం. నక్షత్రం ధనిష్ట ఉదయం 6:22 వరకు. తదుపరి శతభిషం. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు ఉదయం 6:14, సాయంత్రం 6:18 విజయవాడ, ఉదయం 6:23, సాయంత్రం 6:26 హైదరాబాద్. సూర్యరాశి మీనం, చంద్రరాశి కుంభం. యోగం సిద్ధ ఉదయం 8:15 వరకు. తదుపరి సాధ్య. కరణం వణజి ఉదయం 9:23 భద్ర, రాత్రి 8:59. తదుపరి శకుని. సాధారణ శుభ సమయాలు ఈ రోజు లేవు. అమృతకాలం రాత్రి 11:01 నుంచి 12:36. అభిజిత్ కాలం పగలు 11:52 నుంచి 12:40. వర్జ్యం మధ్యాహ్నం 1:30 నుంచి 3:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:39 నుంచి 9:27. రాత్రి 11:04 నుంచి 11:52. రాహుకాలం మధ్యాహ్నం 3:17 నుంచి 4:47. గుళిక కాలం మధ్యాహ్నం 12:16 నుంచి 1:46. యమగండం ఉదయం 9:15 నుంచి 10:45. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:14 నుంచి 8:39. సంగమకాలం 8:39 నుంచి 11:03. మధ్యాహ్న కాలం 11:03 నుంచి 1:28. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:28 నుంచి 3:53. ఆర్థికం తిథి పాల్గొన బహుళ చతుర్దశి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:18. ప్రదోషకాలం సాయంత్రం 6:18 నుంచి 8:41. రాత్రికాలం రాత్రి 8:41 నుంచి 11:52. నిషీదికాలం రాత్రి 11:52 నుంచి 12:39. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:38 నుంచి 5:26. మార్చి 17, 2026 మంగళవారం. రాశి ఫలాలు. మేషం. ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. దైవ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగాలు కొంత మందకోడిగా సాగుతాయి. వృషభం. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. మిథునం. స్త్రీ సంబంధ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటకం. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సింహం. దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగస్తులకు కొంత అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కన్య. దైవ సేవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఇతరులకు డబ్బిచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. తుల. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో మాట పట్టింపులుంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది. సోదర స్వల్ప వివాదాలుంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృశ్చికం. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. ధనస్సు. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాల్లో నూతన లాభాలు అందుతాయి. మకరం. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. కుంభం. రాజకీయ వర్గం నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
వృత్తి ఉద్యోగంలో ఆశించిన మార్పులుంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. మీనం, ప్రయాణాల్లో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు పరుస్తారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమతో పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగంలో సహోద్యోగులతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.